చైనాలో డ్రైవింగ్ చాలా ఈజీ కదా. ఇది లంచ్ టైం, ఇది పీక్ టైం, పబ్లిక్ ఎవరు ఉండరు పెద్దగా. సో 2 లేన్స్ ఉంటాయి, కార్ లేన్, బైక్ లేన్, అది వాకింగ్. సో ఎవరిది వాళ్ళకే. ఇది ఇది బైక్ లేన్. సో అది వాకర్స్కి సైడ్గా ఉంటుంది. అది చాలా గ్రీన్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. మ్యాక్సిమం ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి 25 స్పీడే వెళ్ళాలి కదా. సో ఆల్మోస్ట్ అందరు స్లోగానే వెళ్తుంటారు. సిగ్నల్ దగ్గర ఎంత మంచి రూల్స్ ఫాలో అవుతారు. సో గ్రీన్ లైట్ ఉంది, ఇది ఇంత పెద్ద సిగ్నల్, ఎవరైనా రూల్స్ ఫాలో అవుతారు. చిన్నగా మా యూనివర్సిటీ దగ్గర ఉండే చిన్న జంక్షన్, మధ్యలో సీసీ కెమెరా, లైట్స్. సో ఫుల్ ఇది మా యూనివర్సిటీ ముందు. ఇవన్నీ ఈ బైక్స్. సో మనం స్కాన్ చేయొచ్చు, వాడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ పోలీస్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. జస్ట్ మీరు చూడొచ్చు ఈ బైక్స్ మోడల్స్, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చాలా డంప్ చేస్తారు ఈ బైక్స్. ఎన్ని ఈ బైక్స్ ఉన్నాయో మోడల్స్. సో ఫుల్ ఛార్జింగ్ ఉంటాయి. అక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒక యూనివర్సిటీ ముందు స్టూడెంట్స్ వెళ్ళి రావడానికి ఈ బైక్స్ వాడుతుంటారు. సో ఇది మా యూనివర్సిటీ ముందు బైక్ స్టాండ్. సో రోడ్ మీదనే పెడతారు, పోలీస్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఇది మా యూనివర్సిటీ గేట్, సెకండ్ గేట్. సో నేను ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. ఇది ఇప్పుడు నన్ను స్కాన్ చేస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. సో అలా వెళ్ళిపోవాలి. సో ఇది మా ఇన్సైడ్ యూనివర్సిటీ. ఇందులో కూడా బైక్స్ ఉంటాయి. మళ్ళీ యూనివర్సిటీ బస్సెస్. యూనివర్సిటీ లోపల కూడా బస్సు ఉంటుంది. ఈ బస్ యూనివర్సిటీ లోపల స్టూడెంట్స్ని అటు ఇటు తీసుకెళ్తుంటుంది. ఇక్కడ హారన్ కొట్టాడు, బస్సు వాడు హారన్ కొట్టడం లాంటివి ఏమి ఉండవు. యూనివర్సిటీ లోపల పార్కింగ్. సో ఇది వచ్చేసి మా ఈ బైక్ స్టాండ్. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి ఛార్జింగ్ పోర్ట్స్. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ స్కాన్ చేసి పెట్టేసారు.